నమస్కారం ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే నిరీక్షణను బట్టి సంతోషించండి అనే రోమాపత్రికలోని వాక్యం. ఇది ఎంత సత్యమైన మాట కదూ. మన జీవితంలో ప్రతిరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. స్నేహితుల ఎంపికలో, వినోదంలో, చదువు విషయంలో, పెళ్లిలో, పిల్లల పెంపకంలో, ఉద్యోగంలో, ఇలా ప్రతి అంశంలోనూ మనం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు బలమైన విశ్వాసం ఎంతో అవసరం. ఒకసారి ఆలోచించండి, మనం తీసుకునే నిర్ణయాలు ఈ లోకం త్వరలోనే అంతమైపోతుంది, దేవుడు మాటిచ్చిన కొత్త లోకం దాని స్థానంలో వస్తుంది అనే మన నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయా, లేదా చనిపోతే అంతా అయిపోతుంది, ఇక ఏమీ లేదు అని ఆలోచించే లోకస్తుల వలె మన నిర్ణయాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు మనకు సరైన సమాధానం కావాలి. ప్రభువు రాకడ కనుచూపు మేరలోనే ఉందని మనం బలంగా నమ్మినప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకుంటాం. ఈ నమ్మకం మనకు దారిచూపుతుంది. అది మనల్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా భవిష్యత్తుపై ఆధారపడి జీవించడానికి సహాయపడుతుంది. అంతేకాదు, కష్టాలు వచ్చినప్పుడు కూడా మనకు బలమైన విశ్వాసం అవసరం. మనం వ్యతిరేకతను ఎదుర్కొంటాం, తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు, లేదా ఇంకేదైనా సమస్యను అనుభవించవచ్చు. మొదట్లో దీన్ని నేను తట్టుకోగలను అని మనం అనుకుంటాం. కానీ కష్టాల కాలం పెరిగే కొద్దీ వాటిని సహించడానికి, సంతోషంగా దేవుని సేవలో కొనసాగడానికి మనకు బలమైన విశ్వాసం అవసరం. ఒక క్షణం ఆగండి. మీరు ఏదైనా కష్టాన్ని ఎదుర్కొంటున్నారా? మీ విశ్వాసం మిమ్మల్ని నిలబెడుతుందా? నిరీక్షణతో సంతోషించగలరా? నిరీక్షణ అనేది భవిష్యత్తుపై మనకున్న ఆశ, దేవుడిచ్చిన వాగ్దానాలపై మనకున్న నమ్మకం. ఈ నిరీక్షణే మనల్ని కష్టాల మధ్య కూడా సంతోషంగా ఉంచుతుంది. మనం ఎదుర్కొనే ప్రతి సవాలును, ప్రతి బాధను తట్టుకోవడానికి ఇది మనకు బలాన్ని ఇస్తుంది. అందుకే ప్రియమైనవారులారా, మనం ప్రతిరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుదాం, ప్రార్థిద్దాం, తోటి విశ్వాసులతో సహవాసం చేద్దాం. మన నిర్ణయాలు మన విశ్వాసాన్ని ప్రతిబింబించేలా చూసుకుందాం. అప్పుడే మనం రోమాపత్రికలో వ్రాసినట్లుగా నిరీక్షణను బట్టి సంతోషించగలం. ఆ నిరీక్షణ మన హృదయాలను నింపుగాక. ఆమె